అందరికీ కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ బాగా చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగుంటారు. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఎంత మంది చూస్తున్నారు, మిలియన్స్ లో చూస్తున్నారు నా వీడియోస్. ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మీకు పాదాలు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను నా కంటలో ఓపుకున్నంతసేపు మీకోసమే కష్టపడతాను. మీకోసమే నేను యూట్యూబ్ అనేది హార్డ్ వర్క్ చేసి మంచిగా వీడియోస్ అన్ని ప్రెజెంటేషన్ ఇస్తాను. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఉంటేనే నేను, మీరు లేకపోతే నేను లేను. మేము ఇంత సంతోషంగా ఉంటాను. నా ఫాలోవర్సే ఎవరు ఎలాగైనా పైకి రావచ్చు, కానీ నేను పైకి రావడానికి కారణం అయితే నా ఫాలోవర్సే. నా ఫాలోవర్స్ దేవుళ్ళకి, మీ పాదాలకి నేను నమస్కారాలు తెలియజేసుకున్నా. చిన్న విషయం దగ్గర నేను ఫస్ట్ నుంచి ఇదెందుకు చేయాలి అదెందుకు చేయాలని నేను ఫాలోవర్స్ దగ్గరికి వస్తే నేను వాళ్ళ పాదాల దగ్గరే నేను తలకా ఇలా వంచి దండం పెడతాను. ఎందుకు చెప్తానంటే అది మీరు ఎవరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే నాకు నా పిల్లలకు ఒక లైఫ్ ఇచ్చింది సోషల్ మీడియా. కాబట్టి నేను ఇంతగా నేను ప్రాధాన్యపడి మీ అందరికీ దండాలు పెడుతూ ఉంటున్నాను. అది మీ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. అలాగే స్పార్కిల్ ఒబెసిటీ క్లినిక్ వాళ్ళు కూడా మీకు విశేషాన్ని తెలియజేశారండి. ఈ రోజు నేను ఇల్లు కట్టుకోవడం మీరు నాకు ఇచ్చిన భిక్ష అయితే. అందరికీ కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ బాగా చేసుకొని ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగుంటారు. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఎంత మంది చూస్తున్నారు, మిలియన్స్ లో చూస్తున్నారు నా వీడియోస్. ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. మీకు పాదాలు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను నా కంటలో ఓపుకున్నంతసేపు మీకోసమే కష్టపడతాను. మీకోసమే నేను యూట్యూబ్ అనేది హార్డ్ వర్క్ చేసి మంచిగా వీడియోస్ అన్ని ప్రెజెంటేషన్ ఇస్తాను. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఉంటేనే నేను, మీరు లేకపోతే నేను లేను. మేము ఇంత సంతోషంగా ఉంటాను. నా ఫాలోవర్సే ఎవరు ఎలాగైనా పైకి రావచ్చు, కానీ నేను పైకి రావడానికి కారణం అయితే నా ఫాలోవర్సే. నా ఫాలోవర్స్ దేవుళ్ళకి, మీ పాదాలకి నేను నమస్కారాలు తెలియజేసుకున్నా. చిన్న విషయం దగ్గర నేను ఫస్ట్ నుంచి ఇదెందుకు చేయాలి అదెందుకు చేయాలని నేను ఫాలోవర్స్ దగ్గరికి వస్తే నేను వాళ్ళ పాదాల దగ్గరే నేను తలకా ఇలా వంచి దండం పెడతాను. ఎందుకు చెప్తానంటే అది మీరు ఎవరు ఏమైనా అనుకోండి, ఎందుకంటే నాకు నా పిల్లలకు ఒక లైఫ్ ఇచ్చింది సోషల్ మీడియా. కాబట్టి నేను ఇంతగా నేను ప్రాధాన్యపడి మీ అందరికీ దండాలు పెడుతూ ఉంటున్నాను. అది మీ అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. అలాగే స్పార్కిల్ ఒబెసిటీ క్లినిక్ వాళ్ళు కూడా మీకు విశేషాన్ని తెలియజేశారండి. ఈ రోజు నేను ఇల్లు కట్టుకోవడం మీరు నాకు ఇచ్చిన భిక్ష అయితే. నేను హెల్దీగా ఉండడానికి కారణం అయితే మా మేడం